అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సాయంకాలం టిఫిన్కి ఏం చేయాలని ఆలోచించకుండా ఈ ఇన్స్టెంట్ ఉత్తప్పాలతో పాటు మంచి టేస్టీ అయిన ఉల్లిపాయ పచ్చడి కాంబినేషన్ వినటానికే బాగుంది కదా. రండి ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీకి ఫస్ట్ పిండిని రెడీ చేసుకుందాం. దీనికి నేను 1 కప్ అంతా బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్ అనమాట. దీంతో పాటు సన్న వెరైటీ అటుకులు 1/2 కప్ అంతా శుభ్రంగా కడిగి నీళ్ళల్లో వేసి నానపెట్టి ఉంచాను. చూడండి బాగా మెత్తబడిపోయినాయి. సో ఇది కూడా నేను వేస్తున్నాను అనమాట. సో దీంట్లో నేను 1/2 కప్ అంతా పెరుగు వేస్తున్నాను. ఇది 125 ml కప్ మెజర్మెంట్ అనమాట. దీంట్లో 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వేసిన తర్వాత మొత్తం బాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి మనం మిక్స్ చేసుకోవాలి. కావాల్సినంత నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పిండి చూస్తే కొంచెం గట్టిగా ఉంది. నేను కొద్దిగా నీళ్లు పోసి డైల్యూట్ చేయబోతున్నాను. మీరు నీళ్లు పోసి ఫస్ట్ మిక్స్ చేసినప్పుడు కొంచెం డైల్యూట్ చేసి ఉంచితే ఒక అరగంట తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది. సో ఆ కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కొన్ని పదార్థాలని తాలింపు వేసుకోవాలి. దీనికి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇది వేసి ఫస్ట్ మనం లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో బాగా సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను. సపోజ్ మీ దగ్గర ఇవి లేకపోతే మీరు మామూలు ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. దీంతో పాటు 3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. సన్నగా తరిగిన 1 అల్లం ముక్క అది కూడా వేస్తున్నాను. ఫస్ట్ దీన్ని సాటే చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో కొన్ని కరివేపాకులు వేసుకుందాం. దీంతో పాటు జస్ట్ 1/4 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ మొత్తం ఒకసారి కలిపేసేద్దాం. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి 2 చిన్న క్యారెట్ని గ్రేట్ చేశాను, అది వేస్తున్నాను. వేసి జస్ట్ ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి అంతే. సో క్యారెట్ కొంచెం రాగా ఉంటే బాగుంటుంది. కలర్ కూడా మీకు బాగా మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో అందుకనే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేసి మిక్స్ చేసి ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ని తీసి ఒక బౌల్లో మార్చి పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు తవాని వేడి చేసుకొని మనం ఊతప్పం వేస్తాం, మొదలు పెడదాం. జస్ట్ 1 గరిటె వేస్తున్నాను. నేను వీటిని చిన్న సైజుగానే వేస్తున్నాను. మీకు కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పిండి వేసుకోవచ్చు. వేసిన తర్వాత కొద్దిగా ఈ ఫిల్లింగ్ని పైన అట్లానే స్ప్రెడ్ చేసేయచ్చు. ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు నేను దీనికి నెయ్యి వాడుతున్నాను. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మూత తీసుకొని ఇది ఒక 1 మినిట్కి క్లోజ్ చేసి పెట్టుకోవాలి. సో 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనం ఊతప్పాన్ని తిప్పుకోవాలి. తిప్పి ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే లోపల వరకు బాగా ఉడుకుతుంది. తిప్పిన తర్వాత 1 మినిట్ పెట్టి మనం ఊతప్పాన్ని తీసేయచ్చు. ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి. సో ముందుగా నేను ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసి వేయించాలి. ఇవి బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తరిగిన 4 ఉల్లిపాయలు వేసి వేయించాలి. వీటిని బాగా కలిపి 2-3 నిమిషాలు వేయించాలి. 3 నిమిషాల తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అల్లం, 12 చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. ఇందులో సరిపడా కారం కోసం నేను 12 ప్యాద్గి ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి లేకపోతే మీరు కాశ్మీరీ ఎండుమిరపకాయలు
లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండుమిరపకాయల్ని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 4 చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను. దీనివల్ల చట్నీలో కాస్త పులుపు యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 1.5 టీ స్పూన్ల కల్లుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటిని వేయించాలి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇందులో పచ్చిదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను. ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి వేసి వీటితో పాటు 1 టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను. ముందు నీళ్లు ఏమాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి. ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చట్నీ ఎంత కలర్ఫుల్గా స్మూత్గా ఉందో. మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పచ్చు. ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేయడమే మిగిలింది. దానికోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో సగానికి కట్ చేసిన 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. చివరగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను. ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి. తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతే, ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే. బాగా వేడి వేడి మెత్తటి ఉత్తప్పాలతో పాటు ఉల్లిపాయ పచ్చడి, ఈ కాంబినేషన్ అద్రిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.